నమస్తే శ్రీధర్ సార్. నమస్తే అమ్మా. చాలా మంది స్టూడెంట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంటాను. సక్సెస్ స్టోరీస్లో చాలా సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఏ జాబ్ వచ్చిందంటే ఫస్ట్ ఎన్ని జాబ్లు వచ్చి అడగండి మమ్మల్ని అంటారు. అన్ని జాబ్స్ ఉన్నాయి. ఒకళ్ళు 3 అంటారు, ఒకళ్ళు 5 అంటారు. లాస్ట్ టైం అనుకుంటా సార్ 17 ఉద్యోగాలు వచ్చిన అబ్బాయితో కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. ఇక్కడ శ్రీధర్ సిసిలో చదువుకున్న అబ్బాయి. ఒక జాబ్ రావడమే కష్టంగా ఉన్న ఈ ప్రాసెస్లో మల్టిపుల్ జాబ్స్ ఏ విధంగా క్రాక్ చేస్తున్నారు స్టూడెంట్స్? అసలు ఆ ఫార్ములా ఏంటి సార్? అమ్మా, ఇది ఒక కిచెన్ గురించి చెప్పి మాట్లాడుకుంటే బాగుంటుంది. కిచెన్ మనం ఏదైనా మెనూలో హోటల్కి వెళ్ళాము, ఒక మెనూలో తీసుకుంటే చికెన్ మంచూరియా అంటాడు, వెజ్ మంచూరియా అంటారు. మంచూరియాకి ఒకటే మసాలా. అవును. ఆ మసాలా కనుక కరెక్ట్గా తయారు చేస్తే చికెన్ వేస్తే చికెన్ మంచూరియా అవుద్ది, కార్న్ వేస్తే కార్న్ మంచూరియా అవుద్ది, వెజ్ చేస్తే వెజ్ మంచూరియా అవుతుంది. ఆ ఫస్ట్ తయారు చేసిన మసాలా ఉంది చూడండి, అది మీ ప్రిపరేషన్. ఇది గనక కరెక్ట్గా ప్రిపరేషన్ జరిగిందా, దాంట్లో పిఓ వేస్తే పిఓ ఉద్యోగం వస్తుంది, క్లర్క్ వేస్తే క్లర్క్ ఉద్యోగం వస్తుంది, 6 ఎగ్జామ్స్ రాస్తే 6 ఉద్యోగాలు వస్తాయి. సో ఎగ్జాక్ట్గా అంటే అది డేటాబేస్ రెడీ చేసుకోవటం అమ్మ, మన ప్రిపరేషన్ అమ్మ. కరెక్ట్గా కనుక ప్రిపేర్ అయితే మల్టిపుల్ జాబ్స్ వస్తాయి. ఇదే మాట నేను క్లాస్లో ఇంట్రడక్షన్ క్లాస్ తీసుకున్నప్పుడు డే 1 చెప్తే నవ్వుకుంటారు పిల్లలు. భలేవాళ్ళు సార్ మీరు ఇట్లా. కొంతమంది అయితే చేయకూడదు పైకి వచ్చేస్తే తెలియకుండా అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు చూడండి. నేను మాట భలేవాళ్ళు సార్ ఒక ఉద్యోగం రాగానే వెళ్ళిపోతామండి, మీ దగ్గర అంతసేపు ఎందుకుంటాము అని. సో ఇప్పుడు మొన్న ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు లోపు 7 ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి అమ్మా. అంటే ఎగ్జామ్స్ అన్ని ఎప్పుడో ఒకసారి జరిగిపోయినాయి, రిజల్ట్స్ అన్ని ఒకసారి వస్తాయి. ఇప్పుడు ఆ ఫస్ట్ ఎగ్జామ్ బాగా రాసాం కదా అని ఆగలేం కదా, రెండోది కూడా రాస్తాం, మూడోది రాస్తాం, టిల్ వీ గెట్ ద ఫైనల్ జాబ్. ఏదైతే కావాలనుకున్నామో అది వచ్చే వరకు ఎగ్జామ్ ట్రై చేస్తూనే ఉంటాం. సో అలా రాసే క్రమంలో నిజంగా కనుక మీకు గరిడి తిప్పడం బాగా వస్తే ప్రతి కూర వండేయగలిగినట్టుగా, ఆ సీక్రెట్ తెలుసుకుంటే ఏ కూర కావాలంటే ఆ కూర వండేసినట్టుగా, ప్రిపరేషన్ కనుక కరెక్ట్గా జరిగిపోతే మల్టిపుల్ జాబ్స్ వచ్చేస్తాయి అమ్మా. సో ఇప్పుడు అన్నిటికన్నా కష్టతరమైనటువంటి విషయం ఏంటంటే ఈ మల్టిపుల్ జాబ్స్ వచ్చిన పిల్లలు వాట్ టు చూస్. నిజం చెప్పాలంటే అమ్మ, ఇది ఇట్లా జనరిక్గా అంటే అందరికీ పనికొచ్చేటట్టు చెప్పడం వీలు పడదమ్మా. ఇది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కాన్స్ట్రైంట్. ఆడపిల్లలు వాళ్ళదొకటి, పెళ్ళైన పిల్లలు వాళ్ళదొక లెక్క, మగపిల్లలు ఒక్కడే కొడుకు వాడిదొక లెక్క, 2 పిల్లలు వాడిదొక లెక్క, ఇంట్లో అమ్మా నాన్న చదువుకొని అమ్మా నాన్న వాడిదొక లెక్క. ఎందుకు నిన్న ఒంగోలులో సక్సెస్ మీట్ అటెండ్ అయ్యా. ఒంగోలు సక్సెస్ మీట్లో అటెండ్ అయితే ఒక పిల్లోడు వచ్చాడు, 4 ఉద్యోగాలు వచ్చిన పిల్లోడు డాష్ మీదకి వచ్చాడు. అని అడిగాను నేను, నువ్వు లాస్ట్ ఇయర్ కూడా నా దగ్గర మెమెంటో తీసుకున్నావు కదా అని అడిగాను నేను. గుర్తున్నానా సార్ అన్నాడు. గుర్తున్నావమ్మా అంటే, మరి ఈ ఇయర్ ఎందుకు వచ్చావు అంటే, లాస్ట్ ఇయర్ ఉద్యోగం జారలేదు సార్ అన్న. అన్నయ్య అదేంటన్నయ్య ఉద్యోగం వచ్చాక జారకపోవటం ఏంటి, మళ్ళీ ప్రిపేర్ అవటం ఏంటంటే, నాకు ఫాదర్ లేరండి, అమ్మ ఒక్కతే నన్ను కష్టంతో పెంచింది, నేను ఒక్కడనే కొడుకుని, చుట్టాలు కూడా తక్కువ. అమ్మని తీసుకెళ్ళటానికేమో అమ్మ సొంత ఇల్లు నేను రానంది, అమ్మను వదిలేసి వెళ్ళటం నాకు ఇష్టం లేదని అమ్మ అంది, నాకు అనిపించింది. ఈ కారణాల మూలన లాస్ట్ ఇయర్ వెళ్ళలేదండి. లాస్ట్ ఇయర్ కాకపోతే కాన్ఫిడెన్స్ కొనుక్కున్నట్టు అయింది నాకు, దాని మూలాన ఉద్యోగం మూలాన నేను చేయగలను అనే నమ్మకం వచ్చింది. మా అమ్మకి చెప్పాను, అమ్మ నెక్స్ట్ ఇంకా నేను ఏపీలోనే పెట్టి ఏపీలోనే ఉద్యోగం కొడతానమ్మా అన్నాను. 4 ఉద్యోగాలు నేను అట్లానే 2 పిఓలు 2 క్లర్క్లు 4 అతనికి. అంటే పిఓలు అంటే ఆల్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది, క్లర్క్ అయితే స్టేట్లోనే ఉండొచ్చు. సో అట్లా ఇప్పుడు ఈ కేసుకి వచ్చేటప్పటికి అతనికి ఎట్లా ఉంది, అమ్మ దగ్గర ఉండాలి. సో క్లర్క్ ఉద్యోగం సెలెక్ట్ చేసుకొని క్లర్క్లో కూడా ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్ వచ్చినాయి. వాళ్ళు ఎక్కువ బ్రాంచ్లు ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటాడు, ఎందుకంటే ఎక్కువ కాలం ఉండొచ్చు అక్కడ అని. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే అమ్మ, కేస్ టు కేస్. ఇప్పుడు ఆ కుర్రాడి పరిస్థితి ఏంటి, అమ్మ దగ్గర ఉండాలి కాబట్టి చూసేసుకునే ప్రాసెస్ మారుతుంది. నెక్స్ట్ పెళ్ళైన ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ కేసు వేరు. అంటే మరి ఇది ఎట్లా అండి, వీళ్ళందరినీ ఎట్లా అంటే, నిజంగా చెప్తున్నాను మరి, రాగలిగితే ఆఫీస్కి వచ్చి కూర్చుంటే వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు మంచి చెడు మొత్తం డిస్కస్ చేసి కరెక్ట్ గైడెన్స్ ఇస్తామమ్మా. 3-4 చేయగలం ఈ పని. లేదు రాలేకపోయారు, ఫీడ్బ్యాక్ పెడితే ఫీడ్బ్యాక్లో వాళ్ళ అంటే మన పిల్లలు అయితే ఫీడ్బ్యాక్ పెట్టేటప్పుడు
వాళ్ళ మొబైల్ నెంబరు అన్నీ మాకు తెలుస్తాయమ్మా. కాబట్టి మేమే కాల్ చేసి వాళ్ళతో కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఓకే. ఇది జనాలు యూజువల్గా నమ్మరు. నేను ఫోన్ చేసి అమ్మ నేను శ్రీధర్ని మాట్లాడుతున్నానంటే ఏ శ్రీధర్ అని అడుగుతారు. ఎందుకంటే ఈ శ్రీధర్ ఫోన్ చేయడు అనే పర్సెప్షన్తో ఈ శ్రీధర్ ఫోన్ చేయడు, అంత టైం లేదు ఆయనకి అనుకుంటారు. మేమే కాల్ చేసి మాట్లాడతాము ఆ పిల్లలతో. దానికి ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఎట్లా అంటే ఆ కాల్ పూర్తయ్యే వరకు సార్ పలానా అమ్మాయికి ఫోన్ చేయాలండి, సార్ పలానా అమ్మాయికి ఫోన్ చేయాలండి, పలానా అబ్బాయికి ఫోన్ చేయాలండి. ఎందుకంటే అతను ఆ కేసు క్లోజ్ చేసుకోవాలి అంటే నాతో ఫోన్ చేస్తేనే అతనికి ఆ కేసు క్లోజ్ అవుతుంది. సో డెఫినెట్గా పర్సనల్గా గైడెన్స్ ఇస్తామమ్మా. ఇది జనరిక్గా అందరికీ కలిపి ఒకటే సలహా చెప్పడానికి ఉండదు. ఒక అమ్మాయికి పిఓ ఉద్యోగం వచ్చింది, క్లర్క్ ఉద్యోగం వచ్చింది, ఏపీ వదిలి వెళ్ళే పరిస్థితి లేదు. నాకు పిఓ ఉద్యోగం జారాలని ఉందండి, నాకు పోస్టింగ్ ఎక్కడ వస్తుందండి అంటది. నో వన్ కెన్ గివ్ గ్యారంటీ. సో అందుకని ఆ అమ్మాయికి మేము చెప్పిన సలహా ఏంటంటే 2 ప్రాసెస్లు చివరి దాకా కంటిన్యూ చేయి తల్లి. ఏమో ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వచ్చింది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బెజవాడలో బ్రాంచ్ ఉంది కాబట్టి బెజవాడలో నీకు ఉద్యోగం ఇచ్చే ఛాన్స్ ఉందిగా. కాబట్టి 2 ప్రాసెస్లు చివరి దాకా కంటిన్యూ చెయ్యి. అంటే క్లర్క్ అయితే గ్యారంటీగా ఇక్కడే ఉంటుంది, పిఓ అయ్యి వేరే స్టేట్కి వెళ్ళాల్సి వస్తుందేమోననే భయం అమ్మాయికి. లాస్ట్ వరకు వెళ్ళామనుకోండి, పోస్టింగ్ వరకు చూసుకున్నాము. పోస్టింగ్ వరకు చూసుకున్న తర్వాత అమ్మాయికి లక్కీగా ఇక్కడే వచ్చింది అనుకోండి, ఇక్కడే జాయిన్ అవ్వచ్చు. అంటే ఇది మళ్ళీ నేను అదే పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కేస్ టు కేస్ అనేది ఇండివిజువల్ ఇదమ్మా అది. కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం మేము. అంటే ఫోన్ ఫీడ్బ్యాక్ పెట్టిన నెక్స్ట్ సెకండ్ కాల్ చేస్తానని అంటలేదు, బట్ విల్ మేక్ ఏ కాల్ అండ్ వి లిజన్ టు దెమ్, విల్ గివ్ గైడెన్స్ టు దెమ్. డెఫినెట్గా చేస్తామమ్మా ఇది. సో ఇక్కడ చదివే ప్రాసెసే కాదు, ఒకసారి జాబ్స్ క్రాక్ చేసిన తర్వాత దానికి తగ్గ క్లారిటీ గైడెన్స్ కూడా మన సైడ్. అమ్మా ఇంకోటి, మన పిల్లలు అవ్వాల్సిన అవసరం కూడా లేదమ్మా. ఎనీవన్ కెన్ ఆస్క్ ఫర్ గైడెన్స్, విల్ గివ్, విల్ ప్రొవైడ్ జెన్యూన్. డెఫినెట్గా చేస్తామమ్మా. నో వర్డ్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.